ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు తిరుమల శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు చేస్తున్నా, నైవేద్యాలు. మేము మా తాత అంటాం, తిరుపతి వాళ్ళం కాబట్టి మా తాత ఆయన. మా తాతకి ప్రసాదాలు చేస్తాను, చూపిస్తాను రండి. మిరియాల వడ, పెసరపప్పు పాయసం, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. ఫస్ట్ వడకు కావాల్సిన ఎరగడ్డ గిరగడ్డ ఏమి వేయకూడదు ఈరోజు స్వామివారికి. ఉద్దిపప్పు నానబెట్టుకోవాలి. ఇది ఉద్దిపప్పు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు మళ్ళీ వేసి రుబ్బేటప్పుడు చూపిస్తే. ఇది వడకి ఈరోజు ఇదే వడ స్వామివారికి ప్రసాదం. పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. పెసరపప్పు ఒక 150 గ్రాములు, ముంతమాడి పప్పులు, ఇలాచి, ద్రాక్ష, యాలక్కాయలు, బెల్లం, సగ్గుబియ్యం. ఇవి పెసరపప్పు కావాల్సిన పదార్థాలు, పాయసానికి కావాల్సిన పదార్థాలు. స్వామివారికి నైవేద్యం, మా తాతకు నైవేద్యం. ఓకే, చూపిస్తాను రండి. గ్యాస్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలి. పెసరపప్పు వేయించుకోవాలి. కొద్దిగా వేయించితే కమ్మటి వాసన వస్తుంది. వేగితే చాలు అన్నమాట. ఇది భలే బాగుంటుంది. పాలు పోయాలి. వడపిండి రుబ్బుకుంటాను రాండి ఫ్రెండ్స్. మిక్సీలో వేసి రోల్లో టైం అయిపోతుంది, మేము బయట పోవాలి. అందుకోసం ఇలా రుబ్బుకోవాలి. మిరియాల వడకి మరీ మెత్తగా రుబ్బకూడదు, కొంచెం పచ్చగా. ఉడకబెట్టుకోవాలి, అప్పుడుదా పాయసం బాగుంటుంది. ఇప్పుడు పాలు పోసుకోవాలి. పాలల్లో ఉడుకుంటే ఉడకాలి. నీళ్ళు కూడా పోసుకోవాలి చింత కావాలంటే. కొద్ది నీళ్ళు కొంచెంసేపు ఉడకని బాగా ఉడకాలి. చూడండి, సగ్గుబియ్యం కలర్ చూడు ఎంత బాగుందో. పాలు వేస్తానే భలే బాగుంటుంది పాయసం. టెంకాయ ఉండి తురిమి వేసుకుంటే కూడా బాగుంటుంది. టెంకాయ లేదు మా ఇంట్లో. కొంతమంది తింటారు టెంకాయ అయితే, కొంతమంది తింటారు. యాలక్కాయ, చక్కెర. యాలక్కాయ అట్టే వేస్తే మెదగదని ఒకరోజు చక్కెర వేసి దంచితే బాగా మెదిగిపోతుంది. బెల్లం వేసుకోవాలి.
దంచి పెట్టుకున్న బెల్లం, బెల్లం వేసి కూడా బాగా ఉడకనియాలి. ఇప్పుడుగా బాగుంటుంది, తీయాలి వేస్తే బాగుంటుంది. పాయసం అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తా ఉండాలి. నాకు బాగా ఉడికిపోయింది చూడండి, చూడండి ఉడుకుతాను. ఆపేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. రాండి ఫ్రెండ్స్, నైవేద్యం ఇస్తాను. దేవుడికి పాయసం పోసుకోండి. ఫ్రెండ్స్ రాండి, పాయసం పెట్టి వడలు పెట్టి దేవుడికి దీపం పెడదాం. అదాన్ ఫ్రెండ్స్, పాయసం అయిపోయింది, తిందాం రండి. ఎమ్మిగా ఉంటుంది. దీంట్లో వడ ఇలా తుంచేసుకునేసి ఇలా తింటే టేస్ట్గా ఉంటుంది అనమాట. నాకు అలా ఇష్టం. ఎంత టేస్ట్గా ఉంటుందంటే సూపర్. ఇలా వేసుకునేసి కాలిపోతుందేమో ఫ్రెండ్స్. ఇదండి ఆహా, సూపర్. సూపర్గా ఉంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నోట్ తిరగదు ఫ్రెండ్స్, నన్ను ఏమనుకోవద్దండి మీరు. బాయ్, ఉంటాను.